మీరే తోడుగా ఉండి నడిపించమని తండ్రి, ప్రతి ఒక్కరము తండ్రి ప్రభువైన యేసయ్య ఏకాగ్రతతో తండ్రి ప్రభువైన యేసయ్య విని ఉండడానికి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి నమస్సులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనములు చెల్లిస్తున్నాను. మనం ముందుగానే మనందరికీ తెలుసు కాబట్టి బ్లెస్సింగ్స్ త్రూ ఒబీడియన్స్ అంటే ఆశీర్వాదములు అనే టాపిక్ ఈరోజు డీల్ చేయబోతున్నాము. ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి వారి లైఫ్ అవ్వచ్చు, ఏ యాస్పెక్ట్లో అయినా సరే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఒక డిజైర్ ఉంటుంది. ఏంటి బ్లెస్సింగ్స్తో ఈ వరల్డ్లీగా మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఏంటి హెల్త్ అవ్వచ్చు, గుడ్ సక్సెస్, ఒక మంచి జాబ్, ఒక గుడ్ ఏమంటారు మంచి మనీ కానీ, వెల్తీగా ఉండాలి, కార్స్ ఉండాలి, మంచి ఒక ఉండాలి, లేకపోతే నాకు చాలా ఎసెట్స్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఒక్కరు ఇది ఆలోచించుకుంటూనే ఉంటారు. మన లైఫ్లో కూడా చాలా డిజైర్స్ ఒక మంచి కార్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక హెల్త్ మంచిగా ఉండాలి, లైఫ్లో మంచి సక్సెస్ రావాలి. ఇవన్నీ బ్లెస్సింగ్స్ మనం వరల్డ్ కోరుకునేవి. కానీ యాజ్ టుడే మనం ఈ వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కోసం లేకపోతే ఈ ఆశీర్వాదం కోసం మాట్లాడుకోవాలి. ఈ లోకానుసారమైన ఆశీర్వాదములు అనేవి ఓన్లీ ఈ వరల్డ్లీ వరకే ఉండిపోతాయి. వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్ లైఫ్, అది ఎప్పుడైతే క్రైస్తవ జీవితానికి వచ్చిందో అది ఎలాంటి ఆశీర్వాదములు అనంటే అది శాశ్వతమైన జీవితానికి మనందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్లే ఆ ఆశీర్వాదం మన క్రిస్టియన్స్ డిజైర్ చేసుకుని ఉండాలన్నమాట. కానీ ఈ వరల్డ్లీగా మనం ఆలోచించకుండా హెల్త్ కోసం, గుడ్ సక్సెస్ కోసం, లేకపోతే మనీ కోసం కానీ ఇదంతా ఆలోచించకుండా మెటీరియలిస్టిక్ లవ్స్ కాకుండా అంటే ఒక కారు, ఒక ఇల్లు, ఒక బ్రాండెడ్ కానీ ఈ మెటీరియలిస్టిక్ లవ్ ఆర్ మెటీరియలిస్టిక్ వెల్త్ కోసం మనం డిజైర్ చేయకూడదు. డిజైర్ అనేది ఆశీర్వాదం అనేది మనకి ఎలా ఉండాలంటే అతని లైఫ్ కోసము, దేవుని యొక్క సపోర్ట్ కోసము, ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళే కోసం మాత్రమే మనము యాజ్ ఎ క్రిస్టియన్గా డిజైర్ చేస్తూ ఉండాలి అని అనమాట. అండ్ ఎప్పుడు మనం డిస్కస్ చేసుకునే విధంగానే ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఈ బ్లెస్సింగ్స్ త్రూ ఒబీడియన్స్ ఎలా వస్తాయి అని అంటే ఫస్ట్ బ్లెస్సింగ్స్ లో ఈ టాపిక్స్ ని డివైడ్ చేసి హౌ కెన్ వి బి బ్లెస్డ్, ఎలా మనం ఎలా బిహేవ్ చేస్తే ఆశీర్వాదం పొందగలుగుతాం, ఎలా ఉంటే నెక్స్ట్ ఏమి ఆశీర్వాదం, వాట్ కైండ్ ఆఫ్ హౌ కెన్ బి బ్లెస్డ్, నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ తర్వాత మనము బ్లెస్ అయ్యాము ఆ ఏం ఆశీర్వాదం ఎలా బ్లెస్ అవ్వాలో తెలుసుకున్నాము, ఆ ఏం ఆశీర్వాదాలు కూడా మనకు వచ్చి వాట్ స్టెప్ ఏంటి అని మనం డిస్కస్ ఫస్ట్ హౌ కెన్ బి వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏం లేకపోతే మనం ఏం చేయాలనేది ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే హౌ కెన్ వి బీ బ్లెస్డ్, ఎలా ఉంటే ఆశీర్వదింపబడతాం, ఎలా బిహేవ్ చేస్తే ఆశీర్వదింపబడతాం అనే దాని మీద ఫస్ట్ మనం చూసుకుందాం. ఇఫ్ సమ్మన్ కుడ్ హెల్ప్ చేయడానికి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనం. ఎనిమిదో అధ్యాయము 1-2 వచనములు ద్వితీయోపదేశ.
ఓకే. థాంక్ యూ. అక్కడ మనకి 2 మాటలు హైలైటింగ్‌గా కనిపిస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వర్స్‌లో ఒబే. దేవుడిచ్చిన కమాండ్‌మెంట్స్‌ని ఒబే చే ఒబే చేస్తే ఏమవుతది? సెకండ్ వర్స్‌లో మనకి చెప్పారంటే ఆల్ ది బ్లెస్సింగ్స్ ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదకొస్తాయి. నీ మీదకి ప్రాప్తిస్తాయి అని చెప్పారనమాట. ఎలా ఆశీర్వదింపబడతావు? ఎలా ఉంటే ఆశీర్వదింపబడతావు అంటే వెన్ యూ ఫాలో ఆర్ వెన్ యూ మేక్ గాడ్స్ కమాండ్‌మెంట్స్ దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు ఒబే చేయడం స్టార్ట్ చేస్తే బ్లెస్సింగ్స్ అన్నమాట. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఏ రకమైన ఆశీర్వాదమైనా ఓన్లీ త్రూ ఒబీడియన్స్ మనం ఆయన ఒబీడియన్స్‌గా ఆయనకు ఆజ్ఞలను ఒబే చేసి, ఆయన ఆజ్ఞానుసారంగా నడిచి, ఆయనతో మన జీవితం గడిపితే విల్ బి బ్లెస్డ్. ఒబే చేయడం ద్వారా మనం బ్లెస్ చేయబడతాం. ఒబే చేయడం ద్వారా బ్లెస్ చేయబడతాం అని తెలుసుకున్నాం. ఎవరు అసలు ఒబే చేసి బ్లెస్సింగ్స్ పొందుతారంటే మనందరికీ చాలా ఫెమిలియర్‌గా తెలిసిన స్టోరీ. మేరీ కానీ జోసెఫ్ మేరీ, జోసెఫ్ ఏంటి ఫస్ట్ జీసస్ మేరీ ప్రెగ్నెంట్ అవుతది. అది ఓన్లీ త్రూ అని చెప్పి దేవదూత ద్వారా తెలుసుకుంటది మేరీ. తెలుసుకున్నప్పుడు తను ఈ లోకంలో వారికి భయపడి ఆ రోజున చాలా ఏమంటారు ఆహ్, చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏంటి ఆడపిల్ల బయటికెళ్ళకూడదు. ఫుల్‌గా డ్రెస్ ఏసుకొని ఉండాలి. ఇప్పుడున్నంత ఫ్రీడమ్ అప్పట్లో లేదు. కానీ ఈవెన్ దెన్ అప్పుడేం చేసిందంటే మరియ ఈ లోకంలో ఉన్న వారి కోసం పట్టించుకోకుండా ఓన్లీ ఆ దేవదూత చెప్పిన ఆ జస్ట్ ఒక్క కమాండ్‌మెంట్ ఆవిడ నువ్వు జస్ట్ పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే గర్భం ధరింపబడ్డావు. ధరింపబడ్డావు అన్న దాని మీద ఆవిడ నించొని ఏం చేసిందంటే ఆశీర్వదింపబడింది. ఎలా అంటే ఇట్లా అంతట్లోకి ఆశీర్వదించని చెప్పి ఒక ట్యాగ్ కూడా ఇస్తారు మేరీకప్పుడు. అట్ జోసెఫ్ అదే తనకి దేవదూత కనిపించి మరి ఏమి తప్పలేదు. తను గర్భం ధరింపబడి చెప్పినప్పుడు జోసెఫ్ కూడా ఏమంటారు రెసిస్ట్ చేసి ఉండొచ్చు. అలా ఎందుకు ఇది నిజమేనా కాదా అలా ఆలోచించలే. ఈ లోకంలో లేడీ బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయిందంటే ఎంత అప్పట్లో కాళ్ళతో కొట్టి చంపేంత రేంజ్‌లో ఉంది. కుక్క కన్నా దరిద్రంగా చూసారు. ఎంత హీనంగా చూసారో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అంత వర్స్ట్ కేస్ కూడా మేజర్ ఎలా అంటే ఆయన ఆజ్ఞని ఆయన జస్ట్ ఇచ్చిన ఒక్క కమాండ్‌కి ఒబే చేసి ఆయనకి లోబడి ఆశీర్వాదం పొందారు. ఎలాంటి ఆశీర్వాదం పొందారు? ఈ లోకాన్ని గర్భం ధరించి ఈ లోకంలోనికి తీసుకొచ్చారు. ఆయన మన పాపములన్నిటిని కడిగి ఆయన మన పాపములకి సిలువ యాగమయ్యి మన పాపములన్నీ కడిగారు. అంత అనేది మేబీ నో అదర్ విమెన్ చాలా విమెన్ ఉన్నారు. టెస్టమెంట్‌లో అండ్ న్యూ టెస్టమెంట్‌లో కానీ ఎవరికీ లేనిది ఓన్లీ మేరీకి ఇచ్చారు అనంటే ఓన్లీ మరియకి అనంటే ఈ ఓన్లీ ఆయన ఆజ్ఞలు చేయడం వల్ల మేరీ లైక్ భయపడలేదు. ఏంటి ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? నా ఫ్యామిలీ ఏమనుకుంటారు? నా చర్చ్‌లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఆ దేశంలో ఉన్న వారు ఏమనుకుంటారు? ఇదంతా ఆలోచించకుండా కేవలం ఆయన ఆజ్ఞకు ఒబే చేసింది. అదే మనం అనుకోండి లైక్ యాస్ ఎ క్రిస్టియన్ మనకి చాలా వార్స్ జరుగుతా ఉంటాయన్నమాట. సింపుల్ వార్ చెప్తాను మీకు ఏంటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమంటారు రీల్స్ ఎలా అంటే గొర్రె బిడ్డలని చెప్పి లేకపోతే ఏమంటారు చాలా ఇరిటేటింగ్‌గా వస్తాయన్నమాట రీల్స్. చాలా ఇరిటేషన్ వస్తది అవి చూసినప్పుడు. అందుకే దేవుడిచ్చే 2 ఒకటి ఆయన్ని ప్రేమించాలి. హృదయపూర్వకంగా పూర్ణ మనస్సు, పూర్ణాత్మతో ఆయన్ని ప్రేమించాలి. రెండోది ఏంటి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండే ఇచ్చారు. మనకి ఎంత దరిద్రమైన సిట్యుయేషన్ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఫుల్ మనకి ఎగైనెస్ట్‌గా భయపడతారనమాట. ఏంటి మీరు గొర్రె
చేస్తే పడిపోతారు, పాస్టులు టచ్ చేస్తే ఎలా పడిపోతారు, ఇదంతా చాలా ఉంటదనమాట. దానికి నెగెటివ్‌గా రివర్స్‌లో మనం కమెంట్స్ చేస్తామనమాట. "నీకేం తెలుసు, నిజ రక్షకుడైన దేవుడే అది, లేకపోతే మేము గొర్రెబిడ్డలు కాదు, మీరు గొర్రెబిడ్డలు." ఇలా చాలా వార్ జరుగుతా ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. మనందరికీ చాలా ఫెమిలియర్ అయింది. దేవుడు చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించారు. అప్పుడు నువ్వు రివర్స్‌లో మేరీకప్పుడు ఎంత నెగటివిటీ వచ్చుంటది. మరియకి ఆ 9 మంత్స్‌లో ఎంత నెగటివిటీ ఉంటది. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో అప్పట్లో కుక్కల కన్నా హీనంగా చూసిన రోజుల్లో గూడా తన చుట్టూ ఏమి పట్టించుకోలేదు. ఓన్లీ ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞకు చేసింది. సో, షీ ఈస్ బ్లెస్డ్. జోసెఫ్ ఈస్ బ్లెస్డ్. మేరీ మన చుట్టూ నీకెంత డీమోటివేటెడ్‌గా అనిపించినా, ఏంటి క్రిస్టియన్స్‌ని ఎలా అంటున్నారు అని అనిపించినా సరే, యూ షుడ్ నాట్ అస్సలు రియాక్ట్ అవ్వకూడదనమాట. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. లవ్ అదర్స్ యాజ్ యువర్‌సెల్ఫ్. నిన్ను వలే నువ్వు నిన్నైతే లవ్ చేసుకుంటావో, నిన్ను ప్రేమించుకుంటావో, ఎంత ఇష్టపడతావో, ఎదుటి వారిని కూడా వాళ్ళెంత నీకు నెగెటివ్‌గా అనిపించినా సరే యూ షుడ్ లవ్ దెమ్. అప్పుడే మేరీ వలే, జోసెఫ్ వలే యూ విల్ బి బ్లెస్డ్. మనం రీసెంట్ టైమ్స్‌లో ఇది కూడా ఒక పర్సన్‌ని చూసుంటాం. ఏంటి రియాక్ట్ అవ్వలేదు. ఎంత పెద్ద నష్టం జరిగిందంటే లాస్ట్ హర్ పార్ట్నర్. ఎవరంటే పగడాల గారి వైఫ్ మీరు తీసుకుంటే షీ లాస్ట్ హర్ పార్ట్నర్. సాటి సహాయాన్ని కోల్పోయింది. తన భర్తను కోల్పోయింది. ఈవెన్ దెన్ అది మర్డర్ అని చెప్పి ఎవ్రీవన్ నోస్. ఈవెన్ డిక్లేర్ చేసిన పోలీసులకి, దట్ లాయర్ అండ్ జడ్జెస్‌కి ఎవ్రీవన్ నోస్ అది మర్డర్ అని చెప్పి చేశారు. అని చెప్పి డిక్లేర్ చేసేసారు. చేశారు. రిపోర్ట్ లేదు. ఒక పోస్ట్‌మార్టం రిపోర్ట్ లేదు. ఏమీ లేదు. కానీ ఈవెన్ దెన్ వాళ్ళ ఏం చెప్పింది, మనందరికీ తెలుసు ఆళ్ళ వైఫ్ ఏం చెప్పింది. దేవుడు చేసుకోమని చెప్పలేదు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పలేదు. నాకేమి వాళ్ళ మీద ఏమంటారు లేదు, ద్వేషం లేదు, ఏం లేదు అని చెప్పి తను చాలా సింపుల్లీ వదిలేసారనమాట ఆ మ్యాటర్. అంటే చేస్తున్నారు చూడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. అండ్ ఫస్ట్ వాళ్ళు దేవుడిని ప్రేమిస్తేనే ఓన్లీ ఆయనని ఎంత ప్రైజ్ చేస్తే దేవుడిని ఏమంటారు అది ప్రాక్టీస్ చేయగలరు. తన భర్త చనిపోయారని తెలిసినా నెక్స్ట్ సెకండ్ తను ఏం చెప్పింది పగలగా బట్టి ఏం చెప్పిందంటే దేవుడు రివెంజ్ తీసుకోమని చెప్పలేదు. జస్ట్ లవ్ వన్ అనదర్ అని చెప్పారు. చాలా సింపుల్ గా చెప్తాను. వాళ్ళు ఎంత బ్లెస్ అనుకుంటారు. వాళ్ళ హస్బెండ్ లేరు. ఇద్దరు డాటర్ చిన్న వాళ్ళు. ఒక డాటర్ అయితే చాలా చిన్నది. అయినా కేవలం మన ఆజ్ఞను గనుకొని ఏమంటారు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించి ఉంది అని అంటే తను ఎంత ఆశీర్వాదం తీసుకుంటే ఆ ఆశీర్వాదం ఏంటో మనకు తెలియకపోవచ్చు. కానీ తను దేవుని ఆజ్ఞను ఎంతగా పాటించిందో ఒక్క వర్డ్ తో మనం చేసేయచ్చు. ఒక్క వర్డ్ తో మనకు అర్థమైపోతుంది అనమాట. చూడండి ఎలా ఉంటే ఆశీర్వదించబడతాం. హౌ కెన్ బి బ్లెస్డ్ ఓన్లీ obeying his commandments. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని ఫాలో అయితేనే యూ కెన్ బి బ్లెస్డ్. కుటుంబం అయినా అవ్వచ్చు, నా కుటుంబం అయినా అవ్వచ్చు, మన ఇంట్లో అయినా అవ్వచ్చు, మేరీ జోసెఫ్ అయినా అవ్వచ్చు, అబ్రహాం అయినా అవ్వచ్చు, షారా అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే ఓన్లీ త్రూ ఫస్ట్ ఫస్ట్ అనుకుంటున్నాను. హౌ కెన్ బి బ్లెస్డ్ అంటే ఓన్లీ త్రూ కమాండ్మెంట్స్. వాట్ కైండ్ బ్లెస్సింగ్స్, ఎలాంటి ఆశీర్వాదం మనం దేవుడిని ఒబే చేసి ఆజ్ఞలు గైకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ ఒకటో అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యేసు యొక్క తండ్రి యగు దేవుడు గాక ఆయన క్రీస్తు విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ని పరలోక రాజ్యంలో ప్యారడైజ్ లో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్
అంతటిని ఆశీర్వాదాన్ని ఆయన గ్రహించడానికి రెడీగా ఉన్నారు. ఎలాంటి ఆశీర్వాదం అంటే ఓన్లీ ఇది వరల్డ్లీ బ్లెస్సింగ్స్ కాదు. బ్లెస్సింగ్స్ సంపాదించాలి అంటే ఫస్ట్ నువ్వు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉంటేనే అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. ఎలాంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటి అసలు స్పిరిచువల్ ఎటర్నల్ లైఫ్, విజ్డమ్, హోప్, గైడెన్స్, నువ్వు నెమ్మది పొందుతావు. ఇప్పుడు పీస్, జాయ్, వరల్డ్లీ వెల్త్, వరల్డ్లీ గోల్స్, లేకపోతే వరల్డ్లీ హ్యాపీనెస్ ఇదంతా కాదు. ఇది ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు ఆయన ఆజ్ఞల్ని అంతటిని ఒబే చేసి ఆయన కమాండ్మెంట్స్ అంతటికి నువ్వు ఒబే అయ్యి నడుచుకుంటే దేవుడు నీకు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారనమాట. ఇదే అనమాట. ఆయన ఆజ్ఞలు జరుపుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఒక చిన్న నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు. ఎక్కడో ఒక చిన్నది ఏమంటారు అందరూ ఓకే గానీ ఎవరో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ అసలు మనం చచ్చిన దగ్గరికి అసలు చేయలేము. ఆ ఈవెన్ నువ్వు యాక్సెప్ట్ చేసి ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి నడుచుకుంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఎటర్నల్ లైఫ్ ప్రతి ఒక్కరికి మనలో ఆల్ 20 మెంబర్స్ అనుకుంటా మన మీట్లో ఉన్నది. అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు. ఎంత అంటే ఐ కుడ్ నేను అది సెన్స్ చేయగలను. ఎందుకంటే ఈవెన్ నేను కూడా అదే ప్రాబ్లంతో చాలా బాధపడతాను. చాలా బాధపడుతున్నాను స్టిల్. చాలా పెయిన్ ఉంటది. ఎందుకంటే దేవుడికి మనం దగ్గర అవుతున్న ఎంత నెగెటివ్ ఎనర్జీ ఎంత స్ప్రెడ్ అవుతుందో మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న ఆస్పెక్ట్ లో కూడా నెగెటివ్ ఎనర్జీ ఉంటది. ఆయన ఆశీర్వాదములు పొందుకోలేక ఆయన ఆజ్ఞలు గైకొనలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. చాలా నెగెటివ్ ఎనర్జీ ఈవెన్ త్రూ ఫ్రెండ్స్, త్రూ ఫ్యామిలీ, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం ఏదనుకుంటే నెక్స్ట్ రీల్ అదే వస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు ఓపెన్ చేసి నెక్స్ట్ రీల్ వస్తుంది. ఏం చేయాలంటే మనం ఆయన ఆజ్ఞ స్టార్ట్ చేసినప్పుడు ఆయన వే చేసినప్పుడు మన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం. పరలోక రాజ్యంలో ఏడుపును పండ్లు కొరకటి ఉండదు. ఇప్పుడు మనందరం ఏడుస్తున్నాం చిన్న ఒక బాధతో, ఒక చిన్న వార్ వల్ల మనం చాలా ఏడుస్తున్నాం. అది పరలోక రాజ్యంలో ఉండదు. లాస్ట్ థర్స్డే రవికాంత్ చెప్పినట్టు జీవజలము, జీవాహారం ఉంటది. ఈ లోకంలో మనం ఏంటి ఆహారం కోసం వేటాడుతూ ఆహారం కోసం కష్టపడుతూ ఉన్నది. అలా నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞలకు ఒబే చేసి నువ్వు నడుచుకుంటే ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటావు అని అంటే జీవాహారంను జీవజలము ఆయన నీకు ఇస్తారనమాట. అంత బెస్ట్ బ్లెస్సింగ్ ఇస్తారు వెన్ యూ ఒబే టు హిస్ కమాండ్మెంట్స్. విజ్డమ్ ఉంటది. నువ్వు ఎలా సేటన్ యాక్ట్స్ ని కంట్రోల్ చేయగలిగా ఎలా దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి అనే విజ్డమ్ ఆయన నీకు ఇస్తారు. ఒక హోప్ ఉంటది లైఫ్ లో. హోప్ ని ఇస్తారనమాట ఆయన. ఏంటి నీ పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో అవ్వచ్చు, నీ స్టడీస్ మ్యాటర్ లో అవ్వచ్చు, లేకపోతే ఒక పర్సన్ మీద అవ్వచ్చు. ఏదైనా సరే వెన్ యూ ఓన్లీ ఒబే టు హిస్ కమాండ్మెంట్స్, ఫెయిత్, మనందరం ఈ విశ్వాసం అనే దాని మీదే మనం ఇప్పుడు వరకు చాలా ఏమంటారు స్ట్రగుల్ చేస్తున్నాం. ఎంత కష్టపడుతుంది ఓన్లీ ఫర్ అ ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసపూర్వకమైన జీవితం కొరకే మనం ఏంటి ఇంత పొద్దున్న మార్నింగ్ 3కి లేసి ప్రేయర్, మళ్ళీ మార్నింగ్ ప్రేయర్ బైబిల్, మళ్ళీ నైట్ ప్రేయర్ బైబిల్, మళ్ళీ మధ్యలో ఒక పాట వినడం, ఒక మెసేజ్ వినడం, లేకపోతే థర్స్డే సాటర్డే మీట్స్ కి వెళ్ళడం, మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ చర్చ్ కి వెళ్ళడం, సండే చర్చ్ కి అటెండ్ అవ్వడం. ఇదంతా ఓన్లీ ఫర్ ఏమంటారు స్పిరిచువల్ లైఫ్, విశ్వాసపూర్వకమైన జీవితం. విశ్వాసపూర్వకమైన జీవితం కోసమే మనము ఇవంతా ఉన్నాం. వెన్ యూ స్టార్టెడ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్, ఇవంతా ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంతా నీకు ఎటర్నల్ లైఫ్, విజ్డమ్, హోప్, జాయ్, గైడెన్స్. ఆయన మనల్ని ఏ విధంగా గైడ్ చేస్తారంటే ఇప్పుడు నేను కూడా ఏమంటారు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. కానీ వన్స్ అపాన్ ఎ టైం లాస్ట్ ఒక 2-3 మంత్స్ ముందు ప్రతి చిన్న వర్స్, ప్రతి చిన్న రీల్ నాతో మాట్లాడేది.
దేవా అని నేను ప్రార్థన చేయగానే నాకు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. ప్రతీదీ. ఓన్లీ అప్పుడు అప్పుడు ఏమి ఏమంటారు ఆహ్, విరుద్ధంగా ఏమి చేసేదాన్ని కాదు. ప్రతీదీ ఆయన ఆజ్ఞని గైకొని, ప్రతీదీ ఓన్లీ త్రూ హిస్ అని వెళ్ళేదాన్ని. అప్పుడు నీకు గాడ్ స్కిల్ అన్నది ఏంటో లైఫ్‌లో ఆ గైడెన్స్ అనేది ఆయన ఇస్తారనమాట. అంత బెస్ట్ బ్లెస్సింగ్ ఇస్తారనమాట. పీస్ ఉంటది. మనశ్శాంతి ఉంటది. ఐ థింక్ మనందరికీ లేనిదే అది. అసలు ఎంత డిప్రెషన్, యాంగ్జైటీ, సాడ్‌నెస్ చాలా ఏమంటారు డల్ అయిపోతూ ఉంటాం. లో అయిపోతూ ఉంటాం. లో సెల్ఫ్ ఎస్టీమ్ అసల చాలా ఇదంతా వెన్ యూ స్టార్టెడ్ బీయింగ్ స్పిరిచువల్ ఇదంతా ఒక లెవెల్‌లో వస్తదనమాట. ఒక పై వరకు ఇంకా డెడ్ అండ్ ఎక్స్‌టెండెడ్ వరకు వెళ్ళిపోతది. చాలా ఎక్స్‌టెండెడ్ అనమాట. ఇంకా ఎంతంటే ఇంకా సూసైడ్ థాట్స్ వరకు ఎళ్ళిపోద్ది. కానీ టిల్ దెన్ నువ్వు స్ట్రాంగ్‌గా ఉండి, ఆయన ఆజ్ఞలను ఒబే చేస్తే, నీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనంటే, ఎటర్నల్ లైఫ్, విజ్డమ్, హోప్, ఫెయిత్, గైడెన్స్, పీస్, జాయ్, బట్ నాట్ వరల్డ్‌లీ వరల్డ్‌లీ వెల్త్. ఈ లోకంలో ఉన్నది ఏది నీకు సంతోషం ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను బ్లెస్ చేయలేదు. మనీ కానీ, ఇల్లులు, నీకున్న యాసెట్స్ కానీ, కార్స్, నాట్ ఈవెన్ యువర్ ఫ్రెండ్స్. ఏది దేవునిలో ఉన్నంత సంతోషము, దేవునిలో ఉన్నంత ఆనందము మరి దేనిలోని అంత బ్లెస్సింగ్ మరి దేనిలోని దొరకదు. ఫస్ట్ మనం ఏం చూసాం? హౌ కెన్ వి బీ బ్లెస్డ్? ఎలా ఉంటే మనం ఆశీర్వదింపబడతాం? ఎలాంటి ఆశీర్వాదములు పొందుతాం? ఈ ఎలాంటి ఆశీర్వాదములు పొందుతాం అనే దానికి మనకి ఇంకొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ధన్యతలు ఉంటాయి. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్. మాథ్యూస్ చాప్టర్ 5లో ఉంటాయి. చూడండి. ఆయన్ని ఆయనకి దగ్గరగా వెళ్తే చూడండి ప్రతీదీ పరలోక రాజ్యం వారిది అని అంటారు. ఒక దాంట్లో. ఇంకొక దాంట్లో ఏంటి వారు ఓదార్చబడుదురు అంటారు. ఇంకొక దాంట్లో స్వతంత్రం పొందుతారు అంటారు. ఇంకొక దాంట్లో తృప్తిపరచబడతారు. అలా చాలా ఉంటాయన్నమాట అక్కడ. ఆ ధన్యతలనేవి ఓన్లీ when you start obeying his commandments, when you start moving near to him, when you start following him, when you start to live with him, ఆయనతో కలిసి ఆయనలో కలిసి ఆయన నీలో ఉన్నప్పుడు when you start obeying to him, when you start obeying to your elders, when you start loving your neighbors, when you start loving others as yourself, ఆయన్ని ప్రేమించడం స్టార్ట్ చేసినప్పుడు, ఇతరులను ప్రేమించడం స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలను కొనడం స్టార్ట్ చేసినప్పుడే ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ విల్ బీ విత్ యూ. ఓకే. ఇది ఐ థింక్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ మీకు క్లియర్ అయిపోయి ఉంటది. ఇక్కడితో అయిపోయిందని చెప్పి చాలా ఈజీగా అనమాట. ఆల్రెడీ ఎలా ఉంటే ఎలా ఉంటే ఆశీర్వాదాలొస్తాయి మనకు తెలిసిపోయింది. ఆయన ఒబే చేయడం వల్ల ఒస్తాయి. ఎలాంటి ఆశీర్వాదాలొస్తాయి? స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్స్ అనేవి మనకొస్తాయి. దేవుడు ఇక్కడితో మనల్ని ఆపేయలేదు. ఇంకా హి వాంట్ మోర్. హి వాంట్ మోర్ ఫ్రమ్ అస్. ఏంటి అనంటే, నువ్వు ఆయన ఆజ్ఞలను ఒబే చేసావు. ఆయన ఆజ్ఞలని అనుసరించి నువ్వు నడుస్తున్నావు. ఇప్పుడు ఆయన నీకు స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్స్‌నిచ్చారు. నీకొక మంచి గుడ్ లైఫ్, విజ్డమ్, ఎటర్నల్ లైఫ్, జాయ్, పీస్, ఫెయిత్, ఒక గైడెన్స్ అన్నీ నీకిచ్చారు. ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ అనేది నీ చుట్టూ క్రియేట్ చేశారు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యాస్ ఎ పార్ట్ ఆఫ్ థర్డ్ పాయింట్ మీరు ఈ వర్స్ నోట్ చేసుకోండి ఖచ్చితంగా. మాథ్యూస్ చాప్టర్ 5 16th వర్స్. మాథ్యూస్ చాప్టర్ 5 16th వర్స్. అందులో ఏమని ఉంటదంటే, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూడండి. బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఎదుటి వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా అనంటే, ఎదుటి వారికి మేము ఆశీర్వాదకరంగా ఉండడం ఏంటండి అనంటే, ఐ థింక్ మనం క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా కనిపెట్టొచ్చు కొంతమందిని. చాలా అంటే ఇంక అంత ఈజీగా అంటే చాలా ఈజీగా తెలిసిపోతారు ఆళ్ళు. "ఏంటి బ్రో నువ్వు క్రిస్టియనా?" అని అడిగేయొచ్చు. అంత ఈజీగా తెలుస్తారు. కొంతమందుంటారు. ఆళ్ళు నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్ప ఎవరికీ తెలీదు. ఈవెన్ దెన్ ఐ ఫేస్డ్ దిస్ ఈవెన్. నన్ను గూడా ఎవరో ఏమంటారు, నా పేరుని చూసి గుర్తుపడతారు. వెంటనే వెన్ ఐ టెల్ దెమ్ వాట్ ఈస్ యువర్ నేమ్? ఇఫ్ దే వుడ్ ఆస్క్.
గ్రేసీ అని చెప్పుకొని, ఓహ్! యూ బిలాంగ్ టు ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఓహ్! మీరు క్రిస్టియన్సా? ఇలా అంటారు. నీవు నువ్వు క్రిస్టియన్‌వని తెలిస్తే సరిపోదు. యూ షుడ్ హావ్ వన్ టెస్టిమనీ. వాళ్ళ దగ్గర నువ్వు సాక్ష్యం పొందగలాలి. ఏమని తెలుసా? అరే! వాడు చూడురా క్రిస్టియన్ అబ్బాయి ఉన్నాడు చూడు, ఆ క్రిస్టియన్ అమ్మాయి ఉంది చూడు. దే దేవుని ప్రేమ వల్ల ఏంటి తనకి చాలా కోపం చాలా తక్కువరా. ఏమన్నా సరే నవ్వుతానే మాట్లాడుతది. లేకపోతే ఓన్లీ ఏమంటారు ఈ సినిమాలు చూడదురా. సినిమా పాటలు పాడదు. సినిమా ఆ అబ్బాయి చాలా నెమ్మదిగా ఉంటాడురా. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడురా. లేకపోతే ఎదిరించడు ఎవరిని. ఆ! తన వర్క్స్ తను చేసుకుంటాడు. ఈ సాక్ష్యం మనం పొందగలిగితే, మనం ఎంత మనం చూడండి ఎవరన్నా సరే చాలా కొంచెం నెమ్మదిగా ఉన్న క్రిస్టియన్స్ ఉంటారు కదా! నెమ్మదిగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా సరే ఆ ఎదుటి వాళ్ళు వింటారనమాట ఖచ్చితంగా. నాన్ బిలీవర్స్ అందరూ ఖచ్చితంగా వింటారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందననుకోండి. నేను అంత నెమ్మదేం గాదు. రఫ్ అండ్ టఫ్ ఉంటది నాతో ఏదైనా సరే. నేను చెప్తే వాళ్ళకది వెళ్ళదు. ఐ ప్రే టు గాడ్ ప్రతిసారి వెన్ ఐ కీప్ ప్రేయింగ్ నేనెప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ప్రతిసారి ఇది అనుకుంటాను. దేవా నాకు నెమ్మదినివ్వు. నేను నీకు ఎదుటి వారికి నేను చూసినప్పుడు అది నేను ఇంట్రెస్ట్ రావాలి. నేనేమన్నా చెప్తే అది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు మంచిగా కాన్సంట్రేట్ చేసి వినాలి అని చెప్పి నేను చాలా అనుకుంటాననమాట. ఓన్లీ త్రూ మీరు చేసే గుడ్ థింగ్స్ వల్ల, మీరు పెంచుకున్న ఒక గుడ్ బిహేవియర్ వల్ల ఇప్పుడు మన ఫ్రెండ్స్ నార్మల్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ అబ్బాయిలు, అమ్మాయిలేం తక్కువ కాదు. నేను అబ్బాయిలని స్పెసిఫిక్‌గా పాయింట్ ఔట్ చేయట్లేదు. అమ్మాయిలు అంతకన్నా దారుణంగా మాట్లాడుకుంటారు బయట. ఎవరైనా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు యూ కీప్ క్వైట్. సైలెంట్ అయినా అయిపోండి. ఆర్ ఎల్స్ బ్రో నాకు నచ్చదు. ఐ లీవ్. నాకు నచ్చదు నేనెళ్ళిపోతాను. అంతే. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక రెస్పెక్ట్ పెరుగుతదనమాట మనలకి. నువ్వు చేసే ఒక మంచి పని వల్ల, నువ్వు చేసే ఒక డిఫరెంట్ కైండ్ థింగ్ అందరికన్నా కొంచెం యూనిక్‌గా ఉండడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వారు నీ వల్ల ఏమంటారు కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఒక క్రిస్టియానిటీ మీద ఒక ఏమంటారు ఒక రెస్పెక్ట్ పెరుగుతది. అప్పుడు వాళ్ళకొక ఇంట్రెస్ట్ కలుగుతది. సో, వాళ్ళేం చేస్తారంటే దే విల్ స్టార్ట్ నోయింగ్. అప్పుడే వాళ్ళు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకొక ఇంట్రెస్ట్ అన్నది పుడతదనమాట. దెన్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. నీ ద్వారా ఒక ఆత్మను, ఒక నాన్ బిలీవర్ రక్షించబడతారు. ఓన్లీ ఆయన ఆజ్ఞలను గైకొని, లేకపోతే ఆశీర్వాదములు పొంది ఉంటే, ఉంటే సరిపోదు. యూ బీ ఎ బ్లెస్సింగ్ టు వన్ అనదర్. యూ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. నీ తోటి వారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు ఆశీర్వాదములు ఎలా పొందుకుంటావనంటే, ఓన్లీ త్రూ ఒబేయింగ్ హిస్ కమాండ్‌మెంట్స్. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్? Spiritual blessings, that is eternal life, wisdom, hope, faith, guidance, and peace, joy, and paradise. When you start being blessed, then only only through you someone should be blessed. You be a blessing to others. ఇవంతా ఎప్పుడవుతాయనంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ బ్లెస్సింగ్స్ అనే దాని మీద యూ గాట్ సమ్ ఐడియా అని నేను అనుకుంటున్నాను. ఆహ్, ఓకే. ఐయామ్ డన్ విత్ దిస్. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే యూ రైజ్ ద హ్యాండ్. ఐల్ క్లియర్.